శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోపోతున్నాం. రేపు అనగా జూలై 12 ఆదివారం సింహరాశి వారికి సాధారణంగా మక్కా నక్షత్రం వల్ల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పుబ్బ నక్షత్రంలోని వాళ్ళకి సృజనాత్మక ఆలోచనలు, సంబంధాలతో అనుకూలత ఉంటుంది. మరియు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలోని వాళ్ళకి బాధ్యతలు, గౌరవం పెరగడానికి చాలా అవకాశం అయితే ఉందండి. రేపటి రోజున గ్రహ బలాలు. సూర్యుడికి అనుగ్రహం సింహరాశి వారికి ముఖ్యమైనది. ఆదివారం సూర్య ఆరాధన ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని నమ్మకం. ఆత్మవిశ్వాసం, నిర్ణయ శక్తి పెరిగే రోజు. మరియు ఉద్యోగం, వ్యాపార విషయాల్లో ఓర్పుతో ముందుకు సాగడం అయితే చాలా మంచిదండి. మాటల్లో తొందరపడకుండా ఉంటే సంబంధాలు మెరుగుపడతాయి. రేపటి రోజున ఆరాధించాల్సిన అనుకూలమైన దేవుడు శ్రీ సూర్య భగవానుడు ఆరాధన సింహరాశి వారికి అనుకూలంగా భావిస్తారు. అలాగే శ్రీ నరసింహస్వామి లేదా శ్రీ ఆంజనేయ స్వామి భక్తి కూడా శుభప్రదంగా భావిస్తారు. సూర్యదేవుని పూజ చేసే విధానం ఏమిటంటే, ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. సూర్యునికి రాగి చెంబుతో నీటిని అర్పించండి. ఎరుపు పువ్వులు సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గోధుమలు, బెల్లం లేదా ఎరుపు వస్త్రం దానం చేయడం వల్ల శుభంగా భావిస్తారు. రేపటి రోజున పరిహారాలు. ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి. తల్లిదండ్రులను గౌరవించడం శుభ ఫలితాలను పెంచుతుందని నమ్మకం. కోపాన్ని నియంత్రించండి. పేదలకు ఆహారం లేదా అవసరమైన వస్తువులు దానం చేయండి. రేపటి రోజున సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, బంగారు రంగు మరియు అదృష్ట సంఖ్య 1. శుభ సమయం వచ్చి ఉదయం సూర్యోదయం తర్వాత సమయం అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా నిజాయితీగా, క్రమశిక్షణ, పట్టుదలతో ఉంటారు. వీరి ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి. సాంప్రదాయాలకు భిన్నంగా ఆలోచిస్తారు. అలాగే వీరు మానవతా దృక్పథం కలిగి సామాజిక న్యాయం, సమానత్వం వంటి విషయాల పట్ల ఆసక్తిని ఎక్కువగా చూపిస్తారు. ఈ రాశి వారి యొక్క బలం ఏమిటో తెలుసా అండి? విపరీతమైనటువంటి స్వేచ్ఛను కోరుకుంటారు. గొప్ప మేధావులు, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణము, సృజనాత్మకత, కొత్త ఆలోచనలు బాగా స్వాగతిస్తున్నారన్నమాట. వీరి యొక్క బలహీనతల గురించి తెలుసుకుందామా? కొన్నిసార్లు చాలా మొండిగా వ్యవహరిస్తారు. భావోద్వేగాలను బయటపెట్టడంలో కష్టపడుతుంటారు. అనవసరమైనటువంటి రిస్కులు తీసుకునేటువంటి అవకాశాన్ని ఎక్కువగా వీళ్ళు వాళ్ళకి కలిగించుకుంటూ ఉంటారు. ఇది కూడా చేస్తే ఇది రిస్క్లో ఉంటుంది, ఇది చేస్తే రిస్క్లో ఉండదని వారికి వాళ్ళే క్రియేటివ్ చేసుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. అలాగే అవకాశాన్ని ఎక్కువగా వీళ్ళు కలిగించుకుంటూ ఉంటారు అన్నమాట. కొన్నిసార్లు మీరు ఏకాంతంగా ఉండడానికి కూడా ఇష్టపడుతుంటారు. వీరి యొక్క వృత్తి అలాగే కెరీర్ గురించి తెలుసుకుందామంటే, ఈ రాశివారు వీరు చేసే పనిలో ఎవరి ఆధిపత్యాన్ని ఇష్టపడరండి. అంటే సొంతగా మాకు మేమే చేసుకుంటాం అనే ఆధిపత్యం చేయించేలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే వీరికంటే ఒక స్పెషల్ స్టేటస్ ఉన్నా అది కూడా చెప్పి ఎప్పుడూ సొంతగా కొత్తదిగా ఆలోచించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే సొంతగా పనిచేయడానికి మక్కువ చూపిస్తుంటారు. సాంకేతిక, వైద్య బోధన రంగాల్లో బాగా రాణిస్తుంటారు. అలాగే వ్యాపారము, కళారంగాల్లో కూడా వీరికి మంచి విజయం సాధించినటువంటి అవకాశాలు అయితే ముందున్న రోజుల్లో కూడా కనిపిస్తున్నాయి. వీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు. అంటే మాకేం రాదు, మేము అజ్ఞానులము అని చెప్పి భావించకుండా వీరికి మంచి జ్ఞానవంతులుగా, మరింత ఎక్కువగా ఆలోచన దిశలో ఉండేట్లుగా అంటే ఆలోచనలకు మంచి పదను పెడుతున్నారన్నమాట. అలాగే ఈ రాశిలో ప్రేమలో బాగా ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. ఒకసారి ప్రేమలో పడితే దాన్ని చాలా పదిలంగా ఉంచుకుంటారు. అలాగే తమ భాగస్వామికి కూడా పూర్తి స్వేచ్ఛనిస్తారు. తమ భాగస్వామితో మానసికంగా, మేధోపరంగా కనెక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరి భావాలను అంత సులభంగా ఎవరు కూడా వ్యక్తపరచరు. అయినప్పటికీ వీరి ప్రేమను నిరూపించుకోవడం కోసం
ఎంత త్యాగానికైనా కానీ వెనకాడరండి. ఈ రాశి వారికి మంచిగా అనుకూలమైనటువంటి రాశులు కూడా ఉన్నాయండి. ఈ రాశి వారికి ఎక్కువగా కర్కాటక రాశి, మిథున, ధనస్సు రాశి వారి కొద్ద అనుకూలత ఏర్పడుతుంది. అయితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని బాగా కొంచెం రేపటి రోజున కనిపెట్టే దిశగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కానీ రేపటి రోజున మీకు ఎదురైనటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఇలా ఏదైనా కానీ మొత్తానికి కొంత ఆర్థిక పరంగా అయితే కొంచెం రేపటి రోజున మీకు చిక్కెదురు కాబోతుంది. అయితే మీరు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి మీకు అనిపిస్తే గనుక మీరు తప్పకుండా ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. మరియు సోమవారం నాడు శివారాధన చేయడం కూడా మీకు చాలా అత్యంత శుభం అన్నమాట. అలాగే దుర్గామాతను ఆరాధించడం వల్ల కూడా రేపటి రోజున మీకు మంచి ఫలితాలను అయితే ఉంటాయి. అంటే ప్రతిరోజు మీకు ఒక నామాన్ని 11 సార్లు జపించాలండి. ఆ నామం ఏంటంటే కనుక ఓం బం భవతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ నామాన్ని జపించడం వల్ల చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. వీటి నుండి మీకు ఒక ఇబ్బందులు అయితే తొలగిపోయే రోజులు అయితే ఉన్నాయండి. ఆరోగ్యపరంగా రేపటి రోజున మీకు తరచుగా ఇప్పటికే ఎముక సమస్యలు, చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, ఛాతి సమస్యలు, గుండె జబ్బులతో ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు వంటి ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ రాశి వారిలో కనిపిస్తున్నారు. మరి ఈ రాశి వారి యొక్క తరహా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు రేపటి రోజు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. దానికి తగినటువంటి చికిత్సను తీసుకుంటే మీరు మరలా చక్కగా ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది. అలాగే జలుబు, దగ్గు, ఎలర్జీలు కూడా మిమ్మల్ని రేపటి రోజున ఆందోళనకు గురి చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అదేవిధంగా మీకు అలాగే మీ యొక్క వ్యక్తిత్వాన్ని, అంటే మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే అస్సలు ఒప్పుకోరు. అయితే రేపటి రోజు మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగానే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరంగా గొడవకు దారి తీసేలా ఉన్నారు. అదేవిధంగా మీతో ఏదో ఒక విధంగా గొడవలు పడే విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరితో అయినా పడితే వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీకు పెద్ద పెద్ద స్నేహబంధాన్ని, బృందాన్ని కూడా కలిగి ఉంటారు. స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలవడము, రేపటి రోజున వారితో మాట్లాడడం అంటే మీకు చాలా ఇష్టమండి. కాబట్టి ఇదే దిశగా రేపటి రోజున కొత్త స్నేహాలు కలవడం, అలాగే వారితో మాట్లాడుకోవడానికి మీరు మెక్కువ చూపడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ పని కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. అలాగే సైన్స్, టెక్నాలజీ, పరిశోధన వంటి రంగాల్లో మీరు చాలా బాగా రాణిస్తారు. ఇక మీ యొక్క భావోద్వేగాలను బయట పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతూ అనుకుంటారు. అయితే రేపటి రోజు మీ మనసులో దాగి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా, బాధల్ని కూడా, అలాగే కొన్ని మీకు నచ్చినటువంటి పనులు, మీరు చేయాలనుకున్నటివి ప్రతి ప్రణాళిక గురించి కొత్త వ్యక్తులతో పంచుకోవడానికి మక్కువ చూపిస్తుంటారు. కాబట్టి వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం, వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం ముందు ముందు రోజుల్లో ఇటువంటివి కూడా జరుగుతున్నాయన్నమాట. కాబట్టి ఆ కొత్త వ్యక్తుల యొక్క స్నేహం కానీ, లేదంటే వారి ద్వారా మీకు ఏర్పడేటువంటి ఒక మంచి బంధం కానీ మీ జీవితానికి ఒక నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇతరులు వీరిని అర్థం చేసుకోవడం కొంత కష్టం. ఎందుకంటే వీరి ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అలాగే వీరి యొక్క ప్రవర్తన కూడా ఇంచుమించు ఎలా ఉంటుందంటే, అది కూడా నేనే చేశాను, నా ద్వారానే ఇదంతా కూడా జరిగింది, ఏర్పడింది అన్నట్లుగా కొత్త కొత్త ఆలోచనల విధానంతో కొత్త కొత్త పనులని చెప్పి ఎప్పటికీ కూడా సైన్యాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా వీరి చుట్టూ ఉన్నవారిని సిద్ధం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి స్నేహశీల అన్నమాట. అంటే వీరి స్నేహానికి ప్రాణం ఇస్తా అని చెప్పాం కాబట్టి వీళ్ళు ప్రాణమైన ఇచ్చినట్లు అంత స్నేహాన్ని కూడా వీళ్ళు కలిగి ఉండాలి అని చెప్పొచ్చండి. ఎవరైనా నా అనుకుంటే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశి వారు వదులుకోరు అని చెప్పవచ్చు.
అంత త్యాగశీలుగా కూడా ఈ రాశి వారు ఉంటారని చెప్పొచ్చు. వారికి ఏమైనా కష్టం వస్తే వీరే ముందడుగులు ఉంటారన్నమాట. ఎటువంటి సందేహం అయితే ఉండదండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ రేపటి రోజున వీరికి కొన్ని రకాల భావోద్వేగాలు గురవడం మాత్రం తప్పదు. కాబట్టి ఈ యొక్క స్నేహితులు ఎక్కువగా ఉండడం వల్ల మీకు కొంతమంది ద్వారా మోసపోతూ వస్తున్నారు, కొంతమంది ద్వారా మేలు ఎక్కువగా ఉండబోతుంది. అయితే అందరినీ కూడా అనుమానించకూడదనే అర్థం. మీతో ఉన్నటువంటి వారితోనే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి. అలాగే మీ యొక్క ప్రతి అడుగు వారు వేసేటప్పుడు ప్రతి స్టెప్ని కూడా మీరు గమనించేలా అయితే ఉంటే మీ జీవితం బాగుంటుంది. అంటే వారితోనే మీ సమయం ఎక్కువగా గడుపుతున్నారు కాబట్టి వారితో మీకు ఏర్పడిన ఏ బంధమైనా కావచ్చు, వారి వల్ల మీకు ఎదురైనటువంటి అనవసరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఇలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో రేపటి రోజు మీకు కీలకమైనటువంటి శుభవార్తలు అయితే వింటారు. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా వ్యాపారవేత్తలు కూడా కొత్త ఆలోచనలు ఆవిష్కరణతో పాటు కూడినటువంటి వ్యాపారాలను కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ఆన్లైన్ వ్యాపారాలపై స్టేటస్ టెక్నాలజీ ఆధారిత విజయాలు రేపటి రోజు మీ విజయానికి అయితే కనిపిస్తుంది. ఇక ఈ రాశివారు అయితే చాలా త్వరగా ఎవరిని కూడా నమ్మరండి. కొత్త వ్యక్తుల్ని, కొత్త విషయాలను సులభంగా అనుమానిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే నచ్చినటువంటి అవకాశాలు కూడా కోల్పోవచ్చు. అయితే రేపటి రోజు అలా జరగడం, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. వారి ద్వారా మీ జీవితం అనేది ఒక మంచి మలుపు కూడా తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు. వారి ద్వారా వారు ఇచ్చేటువంటి సలహాల ద్వారా, అలాగే వారు కనుబరిచేటువంటి ప్రేమ ద్వారా మీకు వారి యొక్క వ్యక్తిత్వం, అలాగే వారి యొక్క ప్రేమ, మాట తీరుపై ఇవన్నీ కూడా నచ్చుతాయన్నమాట. వారిని మీ జీవితంలోకి ఆహ్వానించడమే కాకుండా ఒక కీలకమైనటువంటి పాత్రను వారికి మీ జీవితంలో మీరు ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు ఈ రాశి వారికి ఈ యొక్క జాతక ఫలితాలు అనేక రంగాల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మీ కెరీర్ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా రేపటి రోజున సానుకూలంగా ఉంటుంది. అంటే మీ యొక్క పనితీరును మీ యొక్క గుర్తించడం, లేదంటే మీకు ఏదైనా ఒక రూపాయి వచ్చేటువంటి అవకాశాలు అయితే, ఉద్యోగంలో మంచిగా లాభాలు అయితే వచ్చేటువంటి అవకాశాలు, నూతనమైన ఉద్యోగ ప్రయత్నాలు రేపటి రోజున అంతగా కలిసి రాదండి. ఇలాగే ప్రయాణాలు చేసేటువంటి అనవసరం ఏర్పడుతుంది. దూర ప్రాంతాలు కొంచెం ప్రమాణం విషయంలో జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. మొత్తానికి మీది రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. చూశారు కదండి. రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.